బయట డైరెక్ట్ జాకెట్ వేసుకున్నా. So welcome to my estate. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వినయ్ వ్లాగ్స్. సో ఈ రోజు మనమైతే డే 3 వచ్చేసి క్యూబెక్ లో ఉన్నాము. బయట చూస్తే మాత్రం వెదర్ ఇచ్చి పడేస్తుంది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కోసం అని కిందికి వెళ్తాను నేను. ఇక్కడ ఈ హోటల్లో ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఉంది. ఇది కైండ్ ఆఫ్ కొంచెం ఒక 3 స్టార్ హోటల్ లాంటిది. పోయి అయితే కింద వాడు పెట్టిన బ్రేక్ఫాస్ట్ రప్ప మెక్కి మనమైతే బయట పడిపోదాము. వీలుంటే కొంచెంసేపు డ్రోన్ కూడా ఫ్లై చేసి చూద్దాం ఎట్లుంటుంది పొజిషన్ ఈ రోజు. సో ఇప్పుడే డ్రోన్ అయితే మీదికి పంపించిన. చూస్తే మాత్రం విజువల్స్ ఘోరంగా ఉన్నాయి, అసలు హారబుల్ ఉన్నాయి. చూస్తాను మీది నుంచి వెళ్ళే భయంకరంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు కింద కనిపించేది ఒక రివర్ అనమాట. అది చూస్తేనేమో మొత్తం ఫ్రోజన్ అయిపోయింది. బ్యాటరీ పర్సెంటేజ్ కూడా వెంటనే పడిపోతుంది. అసలు డ్రోన్ స్టెబిలైజ్ కూడా అవ్వట్లేదు ఎంత ట్రై చేసినా. నాకు తెలిసి అబ్బో ఇది ఎందుకు కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. యాక్చువల్ గా నేను ఇది ఫ్లై చేసుకుంటేనే నా వాయిస్ రికార్డ్ చేస్తాను. ఓ మై గాడ్, ఓ షిట్, కింద పడిపోయింది. డ్రోన్ కిందికి వచ్చేసింది. నేను కిందికి దింపిన, అటు ఇటు చేసి మొత్తం మన ఇటు సైడ్ ల్యాండ్ సైడ్ తీసుకొచ్చిన. విండ్స్ మాత్రం హెవీ అంటే హెవీ విండ్స్ వస్తున్నాయి, అసలు తట్టుకోలేకపోతుంది బాడీ. ఆల్రెడీ 3 లేయర్స్ అయిపోయింది కానీ అయినా స్టిల్ ఇంకా మస్తు డేంజర్గా వస్తుంది. విండ్ వల్లనే ఇంకెక్కువ చల్లగా అనిపిస్తుంది. సో నేనైతే స్టే చేసిన హోటల్ ఇదే, ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది. దీని హోటల్ పేరు వచ్చేసి స్లీప్ ఇన్. ఇది క్యూబెక్ సిటీలో ఉంది. నా వెనుక చూడండి వ్యూ ఎట్లుందో. వ్యూ మొత్తం కొండ వ్యూ ఉంది, కానీ ఇంత విండ్లో అసలు తీయడానికి రావట్లేదు వీడియోస్. సో మనం ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. చాలా అంటే చాలా ఫ్రీజింగ్ ఉంది, కానీ క్రేజీ కూడా ఉంది. ఎందుకంటే ఇంత చలిలో అట్లాంటి రైడ్స్ చేయడం అనేది ఇట్స్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో యాజ్ ఫకింగ్ ఎక్స్పీరియన్స్, గుద్ద వగిలిపోయే ఎక్స్పీరియన్స్ కూడా. సో లెట్స్ గో. సో మనకు ఆతిథ్యం ఇచ్చిన ఈ హోటల్కి బాయ్ చెప్తాం ఫర్ టుడే. నిన్న నైటే వచ్చి చెక్ ఇన్ అయినాం. వీడియో తీసుకుందామంటే మస్తు చీకటి ఉన్నది, అసలు ఏం రికార్డ్ కాలేదు. అందుకే ఈరోజు బ్రేక్ఫాస్ట్ నుంచి వెళ్ళే వీడియో రికార్డ్ చేయగలిగిన. సో లెట్స్ గో. సో క్యూబెక్ సిటీ అనేది సెయింట్ లారెన్స్ రివర్ నది ఒడ్డున ఉంటుంది అనమాట. దీని చుట్టూ మొత్తం సిటీ అంతా ఉంటుంది. అందుకే ఈ వాటర్ ఫాల్ చూడడానికి చాలా మంది జనాలు వస్తారు. వింటర్లో వస్తారు, సమ్మర్లో వస్తారు. సో సైడ్స్కి అయితే చూసారు కదా ఎంత స్నో ఉందో చెట్ల మీద. నిన్న రాత్రే పడ్డది, కొంచెం స్ట్రాంగ్ లాగానే పడ్డది. అంటే అది పూర్తి స్ట్రాంగ్ కాదు, ఇంకా కొంచెం గాలులతో వచ్చింది. ఆ చిన్న గాలులు స్నోతో వచ్చింది. అసలు దానికే మొత్తం ఈరోజు ఫ్రీజింగ్ కోల్డ్ ఉన్నాయి చేతులైతే. అసలు తట్టుకోలేకపోతాను, భరించలేకపోతాను నేనైతే. కానీ స్టిల్ మనం ఈ ట్రిప్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మనం మాంట్రియల్కి వెళ్ళాలి. సో క్యూబెక్ అనేది కెనడాలో ఒక బ్యూటిఫుల్ ప్రావిన్స్. మనం ఈ రోజు అయితే క్యూబెక్ సిటీలో ఉన్నాము. ఇక్కడ మెయిన్ లాంగ్వేజ్ వచ్చేసి ఫ్రెంచ్. అంటే అందరు బైలింగ్వల్ కూడా మాట్లాడతారు, అంటే ఇంగ్లీష్ మాట్లాడతారు, ఫ్రెంచ్ మాట్లాడతారు. ఇది చూడడానికి అయితే మొత్తం ఫ్రెంచ్ స్ట్రీట్స్ లాగా ఉంటాయి అన్నమాట ఇక్కడ మొత్తము. నేను కొన్ని వీడియోస్ ప్లే చేస్తా, చూడండి మీరు తప్పకుండా. Hi, bonjour. Is this a way to the waterfalls? Yes. We need to buy tickets here? Yes, to get in the park. Merci. merci beaucoup. అంటే మనకు కొన్ని పదాలు మాత్రమే వచ్చు. ఏం దరిద్రుడు ఎవడరాడు. అరే ఇవేనారా. సో నేనైతే షాక్ అయినా. ఫస్ట్ ఎంటర్ అవ్వడంతోటి ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ లా ఉన్నది, అందరు ఫోటోలు తీసుకుంటున్నారు. నేను ఫస్ట్ టైం ఇది క్యూబెక్ రావటం, ఇదే వాటర్ ఫాల్ అనుకున్నా నేను. మనమైతే ఈ పార్క్లోకి ఎంటర్ కావడానికి పర్ అడల్ట్ వచ్చేసి $10 కట్టినాము. అండ్ పార్కింగ్ ఫ్రీ అంట. మళ్ళీ దీని నుంచి జిప్ లైన్ కోవడానికి ప్రతి అడల్ట్కి $27 సంథింగ్ చెప్పింది మెర్సీ. సో ఇప్పుడే ఇక్కడ అయితే ఒక చిన్న ఇట్లా వీడియోలాగా తీసుకున్నాం. అండ్ లోపల ఏముంటుందో చూడాలి. మనమైతే ఇప్పుడే పార్కింగ్ లాట్లోకి ఎంటర్ అయినాము. ఇక్కడ నుంచి వెళ్ళి డ్రైవ్ చేసుకుంటూ పోతుంటే రైట్ సైడ్లో కనిపించింది. కెమెరా అయితే తిప్పలేకపోయినా, కానీ డ్రోన్ ఎగరేద్దాము ఒకసారి పార్కింగ్ లాట్లో ఆగినాక. సో బయట చలి మాత్రం చాలా విపరీతంగా ఉన్నది. అందుకే డైరెక్ట్ జాకెట్ వేసుకున్నా. ఇది లేకపోయింది అనుకో మనం చచ్చిపోతాం. ఫస్ట్ అసలు ఇది ఉన్నా చచ్చిపోతాం కావచ్చు. చూద్దాం మనం బతుకులు ఈరోజు. ఆ దేవుడే నిర్ణయించాలి. ఓ మై గాడ్, ప్లీజ్ సేవ్ us టుడే. ఇక్కడ ఓకే ఉన్నది నాకు, కింద ఓకే ఉన్నది, కానీ కొంచెం మీదనే బాగా చలి పెడుతుంది. సరే దట్స్ ఓకే.
డ్రోన్ అయితే ఇప్పుడే ఫ్లై చేసిన ఇక్కడ నుంచి చూస్తే మాత్రం మస్తు అనిపిస్తుంది. చూడ్డానికి బాగానే ఉంది కానీ బయటకు మాత్రం కాళ్ళు పెడితే ఇరగొడుతున్నాయి కాళ్ళు. అసలు సంపేస్తుంది చలి. -25 -28 ఉంది. ఈ రోజు హెవీ విండ్స్ ఉన్నాయి. నిన్న స్నో పడ్డందుకేమో గానీ అసలు డ్రోన్ కొంచెం కూడా ముందరికి పోతలేదు. నేను భయపడతాను అసలు ఫస్ట్ అది పంపించడానికి. లేకపోతే కొంచెం అట్లీస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గర దాకా ఫ్లై చేసి వెనకకి తీసుకొద్దాం అనుకున్నా గానీ ఎంజాయ్ పండగ. సో బయటనైతే హెవీ విండ్స్ వస్తున్నాయి. అందుకే అసలు డ్రోన్ని కంట్రోల్ చేయలేకపోతున్నా. అందుకే బ్యాక్ టు హోమ్ కొట్టేసిన. ఇప్పుడే కిందికి అయితే దిగుతుంది డ్రోన్. నేను లోపలికి వచ్చేసిన. లోపలికి వచ్చిన తర్వాత ఇట్లా బయటికి వెళ్తే అక్కడ ఒక వ్యూ పాయింట్ డెక్ ఉంటుంది అని అన్నారు. ఆ వ్యూ పాయింట్ డెక్ దాకా నడుచుకుంటూ వెళ్తున్నా. విండ్ ఘోరంగా కొడుతుంది అసలు. సో ఇదే వ్యూ పాయింట్. సో ఈ డెక్ నుంచి వెళ్ళి అందరు యాక్చువల్గా ఇది ఫొటోస్ దిగడానికి పనికొస్తుంది అనమాట. ఇక్కడ నిల్చొని ఆ వెనక బ్యాక్గ్రౌండ్లో వాటర్ ఫాల్స్ పడేలాగా ఫోటో దిగుతారు. చలిలో కూడా ఎంతమంది జనాలు వచ్చారు చూడండి. యాక్చువల్గా ఈ వాటర్ ఫాల్స్ ఫేమస్ క్యూబెక్లో. కొంచెం ఇట్లా జూమ్ చేసి చూద్దాం చూడండి. ఇంకో ఇంత ఫ్రీజింగ్ టెంపరేచర్లో కూడా ఈ వాటర్ ఫ్లోయింగే ఉన్నది. యాక్చువల్గా ఇక్కడ ఒకటి ఇట్లా షుగర్ బౌల్ లాగా ఫామ్ అవుతుందట ఆ మిస్ట్ వల్ల. చలి ఎంత ఎక్కువన్నా కానీ జనాలు మాత్రం చాలామంది గుంపుగూడారు ఇక్కడనైతే. సో అక్కడ మీద కనిపిస్తుంది కదా, అక్కడ అది కేబుల్ బ్రిడ్జ్. అక్కడికి కూడా వెళ్ళొచ్చు మనము. అక్కడికి వెళ్ళాలంటే 2 ways ఉన్నాయి. ఒకటి కేబుల్ కార్ తీసుకొని వెళ్ళొచ్చు, లేకపోతే మనం కార్లో డ్రైవ్ చేసుకుంటూ అక్కడ మీద దాకా వెళ్ళొచ్చు. కానీ మన కార్ అయితే ఇక్కడ బయట పార్క్ చేసినాము. ఇప్పుడు ఈ వ్యూ చూడడానికి కేబుల్ కార్లోనైతే వెళ్దాము. ఇక్కడ దగ్గర మీద ఇది చూడడానికి కూడా ఇంట్రెస్ట్ చాలా మంది వచ్చారు. మనం టికెట్స్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ లోపల టికెట్స్ ఇస్తారట. ఆ టికెట్స్ తీసుకొని అటు వేరే ఎంట్రీ ఉంటుందట. దానికి ఆ ఎంట్రీ నుంచే వెళ్ళాలి. ముఖానికి కొడుతుంది, మాట్లాడడం రావట్లేదు. నా మైక్ కూడా టర్న్ ఆఫ్ అయిపోయింది. నేను ఏం మాట్లాడతానో అక్కడ రికార్డే కాలేదు. నాకు తెలిసి ఈ రోజు ఇది ఒక్కటే అవుతుంది అనుకుంటే, ఎందుకంటే మస్తు బాడీ పెయిన్స్ వస్తాయి ఇంత చలికి. ఇక చూడండి అందరూ ఇది చూద్దామని వచ్చి ఇంకా లోపల గుంపు కూడా ఉన్నారు. చలి మాత్రం అసలు ఇంకా నేనైతే తక్కువ మంది ఉంటారు అనుకున్నా, కానీ హాలిడేస్ వల్లనేమో చాలా మంది అయితే వచ్చారు ఈసారి. సో ఇప్పుడు మనం కేబుల్ కార్ ఎక్కుతున్నాము. సో కేబుల్ కార్ అయితే వచ్చేసింది. మనం లోపలికి ఎక్కినాం. లోపల కూడా చాలా మంది జనాలు ఉన్నారు. అసలు స్పేస్ కూడా దొరుకుతలేదు. ఎటన్నా మిర్రర్ దిక్కు నిల్చుందామంటే ఇంకో ఇక్కడ మిర్రర్స్ ఏమో మొత్తం అన్ని స్క్రాచెస్ పడ్డాయి. ఇక్కడ కింద నడుచుకుంటూ వెళ్తున్నారు కదా, వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ ఫాల్స్ దగ్గరికి పోతారు. అంటే దాని దగ్గర దాకా వెళ్తారు. అక్కడ ఒక షుగర్ బౌల్ అనేది ఒకటి క్రియేట్ అవుతుందట. మంచు పడ్డప్పుడు ఇట్లా వాటర్ ఇట్లా కింది నుంచి మీద దాకా లేవడం వల్ల దాని నుంచి వచ్చిన పొగ వల్ల ఒక షుగర్ బౌల్ అనేది క్రియేట్ అవుతుందట. అక్కడ ఉండి ఫోటోలు దిగడానికి అక్కడ నడుచుకుంటూ వెళ్తారు అనమాట. అది చూపించడానికి మనకైతే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఎంత ప్యాకేజ్ వచ్చినా మనం ఈ చలికి అయితే తట్టుకోలేకపోతాం. అసలు ఘోరం అంటే ఘోరంగా చలి పెడుతుంది నాకు. ఇక్కడ మీదికి ఎక్కిన తర్వాత మనకి ఇక్కడ ఒక ప్లేస్ అవుతుంది. లోపలికి పోయి ఇట్లా ఏమన్నా మనకు కావాల్సిన మ్యాగ్నెట్స్ కొనుక్కోవాలంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవి కొనుక్కోవడానికి ఇక్కడ ఒక స్టోర్ లా ఉన్నది. సో అక్కడికైతే నడుచుకుంటూ పోదాము. Patterson. I am the owner of the estate during the 1800. I used to live inside of that mansion over there with my 10 children while I had a big wood industry at the bottom waterfall. So welcome to my estate. సో తను మొత్తము దీనికి ఉన్న ప్రత్యేకత, దీని హిస్టరీ మొత్తం చెప్పిందనమాట ఇందాక. సో ఏమని చెప్పిందంటే, ఇది యాక్చువల్గా ఒక ఫ్రెంచ్ డ్యూక్ నేమ్కి గుర్తింపుగా పెట్టారు ఈ వాటర్ ఫాల్స్కి. చార్లెస్ డి
మాంటెమర్సీ వాటర్ ఫాల్స్ అని దీనికి పేరు పెట్టారు అనమాట. యాక్చువల్గా ఇది ఫేమస్ ఫర్ బ్యాటిల్స్, ఫ్రెంచ్ ఉన్న బ్రిటిష్ బ్యాటిల్స్కి ఇది ఫేమస్ అని చెప్పింది. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొకటి షుగర్ లోఫ్ అని ఒకటి క్రియేట్ అయ్యింది, అంటే మంచు పడేటప్పుడు ఆ వాటర్ ఫాల్స్కి మిస్ట్కి ఒకటి షుగర్ లోఫ్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది అని చెప్పింది. ఇక్కడ నుంచి అలా కేబుల్ బ్రిడ్జ్ చూస్తే మస్తు మంచిగా అనిపిస్తుంది, కానీ అంత దూరం నడవాలంటే ఈ చలిలో కష్టమైపోతుంది ఘోరంగా. యాక్చువల్గా దీని వాటర్ ఫాల్స్ ప్రత్యేకత వచ్చేసి ఇది నయాగరా ఫాల్స్ కన్నా 30 meters హైట్ ఎక్కువ ఉంటుంది, బట్ ఎక్కువ ఫేమస్ ఏం కాదు. హలో సలిపెట్టింగ్ నీ అక్క వనికింగ్ డైరెక్ట్ గడ్డ కట్టింగ్ ఘోరంగా, చేతులు అయితే మొత్తం గడ్డలు కట్టింది. ఆడిపోయి చూపించాలంటే వాటర్ చలి మాత్రం చాలా దారుణంగా ఉన్నది. అందుకే మనం కిందికైతే వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయేటప్పుడు ఒక కేబుల్ కార్లో చిన్న హోల్ అవుతుంది, సో ఆ హోల్లోకి వెళ్ళి అయితే ఈ వీడియో తీసిన. అసలు మస్తు అనిపిస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళి చూస్తే. యాక్చువల్గా ఇది సమ్మర్ టైంలో మస్తు ఉంటుంది చూడడానికి, ఎందుకంటే వింటర్ టైంలో అసలు చాలా కష్టమవుతుంది. అంటే ఇంత చలికి దాదాపు ఆల్మోస్ట్ -30 ఉన్నది ఇప్పుడు బయట. ఘోరంగా ఉన్నది పరిస్థితి, మొత్తం ఎంత ఫ్రీజింగ్ ఉన్నదంటే అంత ఫ్రీజింగ్ ఉన్నది. అంటే మనిషి వాడికి ఎంత కావాలో అంత ఉన్నదిరా చచ్చిపోవడానికి. మొత్తం చేతులన్నీ గడ్డ కట్టినాయి, ఇట్లా మొత్తం అయిపోయినాయి. అది కాదు కానీ మీ అందరికి ఒక పచ్చి నిజం చెప్పాలనుకుంటాను. ఇప్పుడు నేను కెనడాలో బ్లాగింగ్ చేస్తూ పైసలు సంపాదించుకోవాలనుకోవటం పిచ్చితనం కాదు, అమాయకత్వం కాదు, మూర్ఖత్వం. అమాయకపు పిచ్చితనంతో వచ్చిన మూర్ఖత్వం అది, అంత దరిద్రం అది. ఇంత అసలు కష్టంరా బాబు. అసలు ఎవడైతే ఈ వీడియోలు చేసుకుంటే డబ్బులు సంపాదిస్తాడో వాడికైతే 100,000,000 ప్రణామములు. ఎందుకంటే వాడికి హ్యాట్స్ ఆఫ్. మహాదారుణం సార్, మహాదారుణం. వింటర్ అయితే మహాదారుణం. ఒక 10 degrees నాకు ఎండ తట్టుకోగలుగుతాం, కానీ మైనస్లోకి పోయిన తర్వాత డైరెక్ట్ ఇంకో బాడీ ఇట్లా అయిపోతుంది. ఇట్లా అసలు యాక్చువల్గా విండ్ అనేది అసలు చల్లగా ఉండటం దరిద్రం ఈజ్ ఓకే, ఎందుకంటే దాన్ని మేనేజ్ చేయవచ్చు. చల్లగా ఉన్నా కానీ ఓ 2-3 జాకెట్లు వేసుకొని పోతే ఇంకో చూడండి ఎంత లేయర్ అయిపోయాను అంతా కూడా. I don't know what to say. Crying only coming. ఈ కారు ఇప్పుడు హీట్ అయ్యే వరకు మనం ఏం చేయాలంటే బతుకు దేవుడా అనుకుంటే దేవుడికి తూర్పుకి తిరిగి దండం పెట్టాలి. మొత్తం కారు హీట్ అయ్యి నేను నార్మల్ అయ్యేసరికి చాలా టైం పట్టింది. అండ్ ఆల్సో మధ్యలో నాకు మస్తు ఆకలేసింది. ఇంకా నేను బయటకి ఎక్కడికి తిరగలేదు. అండ్ ఆల్సో ఇక్కడ ఒక హోటల్ ఉంటుంది, ఫేమస్ హోటల్ క్యూబెక్ రివర్ పక్కనే. సో ఆ హోటల్కి పోయి చూద్దాం అనుకున్నా కానీ ఇంత నైట్లో నాకైతే ఏం కనిపించలేదు. ఇది రేపు డే టైంలో చూపిస్తా. ఇంకో ఇదే ఆ హోటల్. ప్రస్తుతానికైతే ఇంకా మనం మన గుడారాలకు చేరిపోదాం, ఎందుకంటే ఇంత చలిలో అసలు కొంచెం కూడా తిరిగినామంటే అసలు రేపు పనికి రాకుండా పోతాము. వీళ్ళందరూ ఎట్లా తిరుగుతారో నాకైతే తెలుస్తలేదు, కానీ ఇట్ వాస్ ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, మార్వలెస్. ఐ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్ అని చెప్పచ్చు. రేపు చూద్దాము. ఇంకా రేపు టబోగానా రైడ్ ఉంది, అవన్నీ చేయాలి ఎట్లయినా. యాక్చువల్గా మీకు ఫ్రెంచ్ స్ట్రీట్స్ చూపిస్తా అని చెప్పినా కదా, రేపు చూపిస్తా. ఈ రోజు వ్లాగ్ లో చూపించలేదు, ఎంత ఘోరంగా చలి ఉన్నది బయట. సో ఇప్పటికైతే ఈ వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్. ఇంకా Bounce around in silly days, funny pranks and